पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శాంతి అనేటటువంటిది కూడా మనకు దొరికేది కాదు. మరి ఆ అశుభవాసనలు ఎంతవరకు పోగొట్టుకున్నాము? అశుభవాసనలు పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు శుభవాసనలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. శుభవాసనలు అంటే ఏమిటి అసలు? శాస్త్రం మనకు చెప్పింది మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఈ 4 కూడా శుభవాసనలు అని. వీటికి విరుద్ధంగా ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి అశుభవాసనలు అనేది మనకు అర్థమవుతుంది. మైత్రి అంటే స్నేహ భావన, స్నేహపూరితమైనటువంటి వాతావరణానికి భిన్నంగా, స్నేహభావానికి భిన్నంగా విరోధమైనటువంటి దృష్టితో ఈర్ష్య, ద్వేషము, అసూయ వీటితో ఉన్నటువంటి భావాలు అశుభ భావాలు. అలాగే ముదిత అంటే ఎప్పుడూ కూడా సంతోషంగా, సంతృప్తిగా ఉండటం అన్నది. సంతోషంగా, సంతృప్తిగా ఉండటం అన్నది ముదిత. దీనికి భిన్నంగా ఎప్పుడూ కూడా విచారంగా, ఎప్పుడూ కూడా దుఃఖంతో ఉండటం అనేటటువంటిది అశుభవాసన అది. అలాగే కరుణ. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే అని అనుకున్నప్పుడు ఈ విశ్వంలోని జీవులన్నిటి పట్ల కూడా కరుణతో ఉండటం శుభవాసన అవుతుంది. అలా కాకుండా కాఠిన్యతతో కఠినంగా వ్యవహరించటం అనేటటువంటిది అశుభవాసన అవుతుంది. అలాగే ఇక్కడ ఎందరో దుర్మార్గులు, దుష్టులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరితోనూ కూడా పోరాడి గెలవటం అన్నది కుదరదు. అలాంటి పోరాటం చేయటానికి మనకు సమర్థత లేదు, అది మన పని కాదు అని అనుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మీకు ఎంతో అలజడి, ఆందోళన, అశాంతి, చిరాకు, నిస్పృహ, నిరాశ కలుగుతూ ఉంటుంది. కలిగి వాళ్ళందరి పట్ల కూడా ఒక రకమైనటువంటి ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఇది అశుభవాసన. దీనికి భిన్నంగా ఉపేక్ష. ఇదంతా కూడా మారేదే, ఈ సృష్టిలో మంచి చెడు కూడా ఆయనది అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉపేక్ష అనేటటువంటిది శుభవాసన అన్నది పెద్దలు చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్లకు ఈ 4 కావాలి. ప్రాపంచికంగా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ సంగతి వేరే, దాని గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు. ప్రాపంచికంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, ఆయన వైపు ప్రయాణం చేయాలి, ఆయనతో ఏకమవ్వాలి, ఇది నా జీవిత లక్ష్యం అనుకున్న వాళ్లకు శుభవాసనలు ఏర్పరచుకుని తీరాలి. ఈ శుభవాసనలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. మైత్రి, స్నేహభావన. స్నేహభావన అన్నది మనం ఉంచుకోగలుగుతున్నామా అన్నది.
బాగానే స్నేహంగానే ఉంటున్నాము అని పైకి అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో ఎందరితోనో లోపల ఒక విరుద్ధమైనటువంటి భావనే పెరుగుతూ ఉంటుంది. ఎందరినో ద్వేషిస్తూనే ఉంటాం. ఎందరో వ్యక్తులను కానివ్వండి, సన్నివేశాలను కానివ్వండి, సందర్భాలను కానివ్వండి, అనేక సమయాల్లో ద్వేషిస్తూనే ఉంటాము. స్నేహంగా ఉండటం కన్నా కూడా ద్వేషంతోనే ఎక్కువ మందితో, ఎక్కువ సన్నివేశాల్లో, ఎక్కువ సందర్భాల్లో ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉండటం అన్నదే చూసుకున్నట్లయితే అనుభవంగా తెలుస్తూ ఉంటుంది. స్నేహంగా ఉన్నాము అనుకున్నటువంటి సందర్భాల్లో సైతం ఆ స్నేహ భావన అన్నది కరువై ఆ స్నేహం కూడా ద్వేషంగా మారటం అన్నది కూడా అనుభవం అవుతూ ఉంటుంది. అలాగే ముదిత అంటే సంతోషంగా ఉండటం. జీవితంలో ఎప్పుడూ కూడా సంతృప్తిగా, సంతోషంగా ఉండటం అన్నది ముదిత. మరి ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉండగలుగుతున్నామా అన్నది. రోజులో అనేక సందర్భాల్లో, అనేక సన్నివేశాల్లో అసంతృప్తి అనేటటువంటిది మీద పడుతూ ఉంటుంది. ఈ అసంతృప్తి వల్ల అసహనము, అలజడి, ఆందోళన కలుగుతూ ఉంటుంది. సంతృప్తి అన్నది నిజానికి ఎక్కడ కనపడదు. ఈ క్షణంలో సంతృప్తిగా ఉంది అనుకున్నటువంటి విషయం మరుక్షణం అసంతృప్తికి దారి తీయవచ్చు. ఇప్పుడు బాగానే ఉంది, అంతా సంతోషంగానే ఉన్నాము, మేము బాగున్నాము అనేటటువంటి సందర్భాలు ఎన్నో మరుక్షణమే అసంతృప్తికి, అలజడికి దారితీస్తూ ఉంటాయి. మరి సంతృప్తితో ఎలా ఉండగలము? నిజానికి జీవితాంతం సంతృప్తిగా, జీవితాంతం సంతోషంగా ఉండగలమా అన్నది శాస్త్రం చెప్తుంది. ఏమని? సంతృప్తిగా ఉండమని చెప్తుంది. స్నేహ భావనతో ఉండమని, మైత్రీ భావనతో ఉండమని చెప్తుంది. ఆధ్యాత్మికంగా నీవు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు మైత్రీ భావన అవసరము అని శాస్త్రం చెప్తుంది. పెద్దలు ఆచరించి, అర్థం చేసుకుని, అనుభవించి మీరు ఈ విధమైనటువంటి భావాలతో ఉండాలి, ఈ శుభవాసనలు పెంచుకోవాలి అని పెద్దలు చెప్పారు. స్నేహభావనతో ఉందాము అందరితో అనుకుంటే కుదరటం లేదు. ఎదుటి వాళ్ళు ఏదో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు మనకు చిరాకు కలుగుతుంది, స్నేహంగా ఉండలేకపోతున్నాము. ఒకసారి బాగా స్నేహంగా ఉందాము అని అనిపించిన పనిగట్టుకుని ఏదో ఒక పరిస్థితులు విరుద్ధంగా కనపడుతున్నాయి. వాళ్ళ పట్ల కూడా మనకు విరుద్ధమైనటువంటి భావాలు కలుగుతూనే ఉన్నాయి, కానీ నిరంతరము ఒక స్నేహ భావన అన్నది కనపడటం లేదు. అలాగే నిరంతరము సంతోషంగా, తృప్తిగా జీవితాన్ని సాగించుదాము అని అనుకున్నప్పుడు ఏదో ఒక విషయంలో మనకు అసంతృప్తి కలుగుతూనే ఉంది. రోజు మొత్తం మీద అనేక సందర్భాల్లో అసంతృప్తి, అలజడి, విచారము, ఎందుకొకందుకు విచారము కలుగుతూనే ఉంటున్నాయి. మూడో విషయం కరుణ. ఈ సృష్టి అంతా కూడా ఆయన దేహమే అనుకున్నప్పుడు, ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే అనుకున్నప్పుడు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆయన దేహంలోని భాగాలే అని అనుకున్నప్పుడు, వీటన్నిటి పట్ల కూడా ప్రేమ భావనతో ఉండాలి అనుకున్నప్పుడు, అద్వేష్ట సర్వభూతాన మైత్ర భక్తి యోగంలో చెప్పినటువంటి మాట. ఏ జీవి పట్ల కూడా ద్వేషం లేకుండా మైత్రీ భావనతో కరుణ ఇవ్వవచ్చా? ఆ కరుణ కలిగి ఉండాలి అని అనుకున్నప్పుడు
ఎన్నో సందర్భాల్లో కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. కాఠిన్యత అనేటటువంటిది కరడుగట్టుకు పోయిందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నామా అనేది ఒక్కొక్కసారి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకుంటే అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకు కరుణతో ఉండలేకపోతున్నాము అన్నది, ఎందుకు దయగా ఉండలేకపోతున్నాము, చేతల్లో కాదు కనీసం మనసులోనైనా కరుణ అన్నది కనపడుతుందా అన్నది, ఆ చూపులోనైనా ఆ కరుణ అన్నది ప్రేమ అన్నది కనపడుతుందా అంటే అక్కడ కూడా ఏదో వెలితి, ఏదో భయము. కరుణతో ఉంటే ఏం కావాలంటారో, ఏం అడుగుతారో, ఏదొచ్చి మీద పడుతుందో, ఏ పరిస్థితి దాపురించి మనల్ని ఇబ్బంది పెడుతుందో అనే భయం. దాంతో లేనిపోయినటువంటి ఒక గాంభీర్యం నెత్తిన వేసుకుని ఆ గాంభీర్యమే కఠినంగా మారి స్వభావాన్ని కాఠిన్యతతో నింపుతూ ఉండటం అన్నది అనుభవం అవుతుంది. అప్పుడప్పుడు కరుణ అనేటటువంటిది చూపించుదాము, ఒక దయ చూపించుదాము అని అన్నప్పటికీ కూడా సాధ్యాసాధ్యాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఏదైనా అడుగుతారేమో, అది మనం ఇవ్వలేమేమో, ఏదైనా సహాయం చేయమంటారేమో, ఆ సహాయం మనం చేయలేమేమో, చేయనప్పుడు ఒకవేళ చేసిన తర్వాత వాళ్ళు దానికి తగ్గట్లుగా మళ్ళీ స్పందించరేమో, మనల్ని ఇబ్బంది పెడతారేమో, మనకెందుకు వచ్చిన గొడవ అనే విధంగానే ఇక్కడ మనం ప్రవర్తించాల్సి వస్తూ ఉంది. అలాగే ఉపేక్ష, ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలు ఎన్నో చూస్తూ అక్రమాలు, అన్యాయాలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి విషయాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉన్నప్పుడు, మనం వింటూ ఉన్నప్పుడు, పేపర్లలో చదువుతూ ఉన్నప్పుడు మనసు బాధకు గురవుతూ ఒక రకమైనటువంటి ఉద్రేకానికి లోనవుతూ ఉండటం అన్నది అనుభవమే. ఇక్కడ ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయత, చూస్తూ ఊరుకోలేనటువంటి ఏదో లోపల నుండి తన్నుకొస్తున్నటువంటి భావాలు. ఎందుకు ఇట్లా అయిపోతుంది లోకమంతా, ఎందుకు ఇట్లా అయిపోతుంది, ఎందుకు ఇంత దుర్మార్గంతో ప్రవర్తిస్తున్నారు, ఎందుకు వీళ్ళు మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు, జంతువుల కన్నా కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని అనేక సందర్భాల్లో అనేక మందిని చూసినప్పుడు, అనేక విషయాలు విన్నప్పుడు లోపల ఎందరికో రగులుతూ ఉంటుంది. ఉపేక్షించటం అన్నది చేతకాని పని అవుతుంది. పని ఏదైనా చేద్దామా అంటే ఏం చేయలేనటువంటి నిస్సహాయత. ఎవరో ఎక్కడో రౌడీలు ఏదో చేశారు, ఎవరో ఒక చిన్నపిల్లని బలవంతం చేసి అత్యాచారం చేసి చంపేశారు, ఎవరి మీదో కిరసనాలు పోసి తగలబెట్టారు, ఎవరినో క్రూరంగా హింసిస్తున్నారు, ఇంకా ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు. ఇవన్నీ తలుసుకుంటున్నప్పుడు ఉపేక్షించటం కుదరటం లేదు. అలా అని ఏదైనా చేద్దామా అంటే చేయలేనటువంటి పరిస్థితి. ఉపేక్షించమంటున్నారు. ఎలా ఉపేక్షించగలము? కనపడుతున్నది, ఎదురుగా కనపడుతున్నది, ఎదురుగా కనపడుతున్నటువంటి దాన్ని ఏ విధంగా ఉపేక్షించగలం? నీవు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు
ఆ పరమాత్మ యొక్క తత్వం ఏదో నీకు అనుభవానికి రావాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకు ఉన్నటువంటి అశుభ వాసనల నుండి నీవు బయటపడి శుభవాసనలను పెంచుకోవాలి అనేది చెప్తున్నారు. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష, ఈ 4 కూడా నీవు పనిగట్టుకుని పెంచుకున్నప్పుడు మాత్రమే నీవు ఒక అడుగు ముందుకు వేసినట్లు. ఇవి పనిగట్టుకుని పెంచుకుని నీలో ఉన్నటువంటి అశుభ వాసనలను పోగొట్టుకుని ఈర్ష్య, ద్వేషము, అసూయ, కరడు కట్టినటువంటి కాఠిన్యత, నిరంతరము దుఃఖానికి గురవుతూ విచారంతో ఉన్నటువంటి నీ మనస్సును మార్చుకుంటూ విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు విచారంతో కుంగిపోతూ నిస్సహాయతతో రగిలిపోతూ ఉన్నటువంటి నీవు ఈ అశుభ వాసనలన్నిటినీ కూడా పోగొట్టుకుని తీరాలి. నీకున్నటువంటి ఈ మానసికమైన పరిస్థితి, ఇది ఒక మానసికమైనటువంటి రోగము. ఈ మానసిక రోగాన్ని, ఈ పరిస్థితిని నీవు పోగొట్టుకుని తీరాలి అనేది పెద్దలు చెప్తున్నారు. మరి ఇది సాధ్యపడుతుందా అన్నది, ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడనప్పుడు పెద్దలు చెప్పరు. ఈ శుభవాసనలు ఏర్పరచుకుని మైత్రి, అందరితోనూ కూడా స్నేహభావనతో ఉండటం అన్నది, నిరంతరము ఒక సంతృప్తితో కూడినటువంటి జీవితం, సంతోషంగా సంతృప్తిగా జీవించటం అన్నది ముదిత. సర్వజీవుల పట్ల కూడా కరుణ భావనతో ఉండటం అన్నది. అలాగే నీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల పట్ల ఉదాసీనతతో, నిర్లిప్తతో ఉపేక్షించటము అనేటటువంటిది. ఈ విధంగా మైత్రి, ముదిత, కరుణ, ఉదాసీనత నీవు ఏర్పరచుకోగలవా అనేటటువంటిది. ఈ 4 ఏర్పరచుకోవటం తేలికే. ఈ 4 ఏర్పరచుకుని మేము ఈ 4తోనే ఉంటున్నాము అనేవాళ్ళు మీలో ఎంతమంది? ఈ 4 ఏర్పరచుకోవటం అన్నది మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష, ఈ 4 ఏర్పరచుకోవటం అన్నది కష్టమే అనేవాళ్ళు ఎంతమంది? ఈ 4 ఏర్పరచుకున్నాము మేము ఇప్పటికే, నిజానికి ఈ 4తోనే మేము జీవిస్తున్నాము, అందరి పట్ల కూడా మైత్రి భావనతోనే ఉంటున్నాము, అందరి పట్ల కూడా కరుణతో ఉంటున్నాము, ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాము, ఇక్కడ మా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా సంతృప్తిగా సాగిస్తున్నాము అనేవాళ్ళు మీలో ఎంతమంది? మంచిదే. కొద్దిమంది ఉన్నందుకు మంచిదే. కాకపోతే ఈ చేతులెత్తినటువంటి వాళ్ళని ఇప్పుడు నేను అడిగినట్లయితే దీన్ని ఏ విధంగా సాధించారు అన్నది చెప్పటానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఎందుకంటే ఇది ఒక మహత్తరమైనటువంటి విషయం, ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఏమ్మా ఎట్లా? ఇది నిజానికి కష్టమైనటువంటి విషయమే. ఇది నిజానికి చాలా కష్టమైనటువంటి విషయం. ఈ శుభవాసనలు ఏ విధంగా
ఏర్పరచుకోవాలి, అశుభవాసనల నుండి ఏ విధంగా బయటపడాలి, జీవితంలో నిజానికి ప్రతి క్షణము కూడా స్నేహభావనతో ఉండాలి, కరుణతో ఉండాలి అనుకున్నప్పుడు ఇది సాధ్యపడటం అన్నది చాలా కష్టమైనటువంటి విషయమే అన్నది పెద్దలందరూ కూడా గుర్తించినటువంటి పరమసత్యం. ఇది ఏదో సమయంలో ఈ అశుభవాసనలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. అయితే దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. ఒక చిన్న సూత్రాన్ని మీరు ఆచరించగలిగితే, ఒక చిన్న సూత్రాన్ని మీరు ఆచరించగలిగితే ఈ 4 కూడా మీ వశమవుతాయి. అది కూడా ఆచరించలేకపోతే ఇంకా మీ వల్ల కానే కాదు, మీ వల్ల కానే కాదు. ఒకే ఒక చిన్న సూత్రం, ఒక చిన్న సూత్రాన్ని మీ నిత్య జీవితంలో ఆచరించుకోగలిగినట్లయితే అశుభవాసనల నుండి బయటపడి శుభవాసనలు మీ వెంట మీతో వచ్చేలాగా మీరు చేసుకోవటానికి కుదురుతుంది. ఆ చిన్న సూత్రం ఏదో తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्ति।